ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు లూకాసు వార్త 7వ అధ్యాయము 2 నుంచి 9 వరకు ఉన్న సందర్భాన్ని చూద్దాం. ఈ సందర్భం మత్తయి వార్త 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఒక శతాధిపతి కోసం ఇక్కడ రాయబడినది. ఈ శతాధిపతి ఎవరిని శతాధిపతి అంటారు అంటే, అతని కింద ఒక 100 మంది సైనికులు పనిచేస్తే అతన్ని శతాధిపతి అని పిలిచేవారు. ఆ 100 మంది పైన అధికారిగా ఉన్న ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు అంటే, తన దాసుణ్ణి స్వస్థపరచమంటున్నాడు. ఆ స్వస్థత తనకి కాదు, తన సొంత వారికి కాదు. ఎవరికి అంటే తన దాసునికి, తన కింద పనిచేసే ఒక సైనికునికి బాగోలేదు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అతన్ని బాగు చేసుకోవటానికి ఈయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఇతనిలో నుంచి కొన్ని అంశాలను మనం చూద్దాం. ఏంటి ఆ అంశాలు ఇతనిలో ఉన్నవి? ఇతను ధర్మశాస్త్రము లేకుండా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఒక అన్యుడు అయినా సరే ఇతను తన పొరుగు వారిని ప్రేమిస్తున్నాడు. చూడండి, ఎవరిని ప్రేమిస్తున్నాడంటే తన కిందనున్న దాసుణ్ణి ప్రేమిస్తున్నాడు. మనము కూడా మన కిందన పనిచేసే వ్యక్తులని, లేదా మన దగ్గర పనిచేసే వ్యక్తిని, మన కిందనున్న మనకంటే కింద స్థాయిలో ఉన్న వారిని ప్రేమించాలి అనే ఈ అంశము మనకి గుర్తు చేస్తుంది, తెలియజేస్తుంది. అతని కోసము, అతని సొంత పనుల కోసం రాలేదు, కానీ ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి దేనికి వచ్చాడంటే, తన కిందన పనిచేస్తున్న వ్యక్తిని స్వస్థపరచాలని కోరుకుంటూ వేడుకున్నాడంట. అక్కడ లూకాసు వార్తలో మనకేం కనిపిస్తుంది అంటే, లూకాసు వార్తలో యూదుల్ని ఆ యొక్క పెద్దల్ని పంపించినట్టుగా కనిపిస్తుంది. మత్తయి వార్తలో డైరెక్ట్గా తనే మాట్లాడుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. చూసినట్లయితే ఇక్కడ ఎంత ప్రేమ చూపించాడో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి ఉండాలనేది ఈ సందర్భం మనకి మరొకసారి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం అందరం కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే ఇతరుల కోసం ప్రయాసపడగలం, ఇతరుల కోసం వేడుకోగలం. కనుక వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, 1 కొరింథీ పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి ఇతనిలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రేమ కలిగి ఉన్నాడు, పొరుగు వారిని ప్రేమిస్తున్నాడు. ఆ పొరుగు వాని కోసం దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. మనం వేడుకుంటున్నామా? ఇతరుల కోసం వేడుకుంటున్నామా? ఇతరుల కోసం అడుగుతున్నామా? ఇతరుల బాధల్ని, ఇతరుల కష్టాలని మన కష్టాలుగా దేవుని దగ్గర పెడుతున్నామా? లేకపోతే మన కష్టాలనే దేవునికి చెప్పుకుంటున్నామా? మన కష్టాలతో, మన ఇబ్బందులతో, మన సమస్యలతో పాటుగా దేవుడు ఇతరుల సమస్యలను కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మనం పంచుకోవాలి. ఎప్పుడు పంచుకుంటామంటే వారిని ప్రేమించినప్పుడు వారి బాధ మన బాధగా మనం తీసుకోగలుగుతాం. మూడోదిగా, దేవుడు ఆ యొక్క సమాజంలో ఏం చేశాడో ఆ కార్యక్రమాలన్నీ ఆ యొక్క పెద్దవారు, ఆ యొక్క పెద్దలుగా ఉన్న యూదులు చెప్తున్నారంట. ఆయన ఏం చేశాడంటే సమాజాన్ని ప్రేమించి, సమాజ హితం కోరి, ఆయన యూదుడు కాదు అయినప్పటికీ కూడా యూదుల కోసం, యూదుల ప్రజల కోసం ఆయన ఏం చేశాడంటే సమాజ మందిరాలు కట్టించాడంట. సమాజ మందిరాలు కట్టించాడు. మరి దేవుని కోసం మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఒక అన్యుడే ప్రయాసపడ్డాడు, ఒక అన్యుడే దేవుని కోసం పనిచేశాడు, దేవుని కోసం సమాజ మందిరాలు కట్టించాడు. ఆ సమాజ మందిరాల్లోనికి వెళ్ళి యేసుప్రభు వారు కూడా బోధ చేశారు. ఆ యొక్క చేసిన ఏదైతే చేశాడో అది ఆ యొక్క వినికిడిని, ఏదైతే ఆయన కార్యక్రమాలు చేశాడో ఆ కార్యక్రమాలు దేవుని సన్నిధికి తేబడ్డాయి, యేసుప్రభు వారి దగ్గరికి తీసుకురాబడ్డాయి. అంటే మనం చేసింది ఏదైనా మేలు చేశామా, ఆ మేలు దేవుని సన్నిధికి ఒక రోజుకి తేబడుతుంది. దాన్ని బట్టి మనకే కాదు, మన కింద పనిచేసే వారికి, లేకపోతే మనతో మన కుటుంబంలో ఉన్న వారికి కూడా మనం చేసిన మంచి కార్యాలను బట్టి మేలు ఇవ్వగలుగుతాం.
మనకు మాత్రమే మేలు చేసుకునే వారం కాదు, ఇతరులకు కూడా మనం మేలు చేసేవారుగా ఉంటామని ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క శతాధిపతి తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన కింద చాలా మంది పనిచేసేవారు ఉన్నారు, అయినా సరే ఆయన దేవునికి లోబడ్డాడు. అందుకని ప్రభువా, నువ్వు మా ఇంట్లోనికి రావద్దు, నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఈయన ఒక అధికారి అయినా సరే అధికారిలా ఇక్కడ లేడు. ఎందుకంటే దేవుణ్ణి ఒక సర్వాధికారిగా గుర్తించాడు, సర్వాధికారిగా అంగీకరించి, నేను కేవలం చిన్న ఒక పనివాడిని, కానీ నువ్వు సృష్టికర్తవై అనే విషయాన్ని తెలుసుకొని నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు అని అంటున్నాడు. తన యోగ్యత తనేంటో తాను తెలుసుకున్నాడు. మనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు సక్రమంగా, గౌరవంగా, పద్ధతిగా, మంచిగా బ్రతుకుతాం. లేకపోతే మనం ఏంటో మనం తెలుసుకోపోతే కొన్నిసార్లు విర్రవీగిపోతూ ఉంటాం. ఆ యొక్క లక్షణం లేకుండా మనం చక్కగా ఉండటానికి ఈ యొక్క శతాధిపతి మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే లోబడడం నేర్పిస్తున్నాడు. చివరగా మనం చూసినట్లయితే పొందుకున్నాడు. దేనికోసమైతే వచ్చాడో అది పొందుకున్నాడంట. అది ఎవరు పొందుకోగలరు అంటే, దేవుని యొక్క మాటలు ఎవరైతే ఆచరిస్తారో, దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో, భక్తిగా వేడుకుంటారో, వారి జీవితాల్లో ఏం చూస్తారంటే మేలు చూస్తారు. దేవుడు ఏది అడిగినా వారికి ఇస్తాడు. ఎందుకంటే వారు దేవునికి అంగీకారమైందే అడుగుతారు, దేవుని యొక్క పనులు చేశారు కాబట్టి దేవుని నుంచి ప్రతిఫలం పొందుకుంటారు. ఈ శతాధిపతి ఏం చేశాడు? ప్రేమించాడు, వేడుకున్నాడు దేవుణ్ణి, సమాజ మందిరాలు కట్టించాడు, దేవుని పనిలో పాలు పంపులు పొందుకున్నాడు. దేవుని పనిలో పాలు పంపులు పొందుకున్నావా? ఈ రోజు నుంచైనా దేవుని పనిలో పాలు పంపులు పొందుకుంటే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. ఒక వచనాన్ని మనం చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3:20 ఇలా రాయబడింది, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరి మనకు కూడా మనకి ఆయన వల్ల ఏది అడిగినా మనం ఆయన మాటను గైకొంటే అంట మనకి ఆయన వల్ల ఏదైనా అడిగినా సరే, ఏదైనా అడిగితే పొందుకుంటాం అంట. కాబట్టి మనము ఈ యొక్క శతాధిపతి చేసిన పనులను చేసి దేవుడి నుంచి మేలును పొందుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రోజంతా దేవుని యొక్క దీవెనలు మన మీద ఉండులాగున మనము బ్రతుకులో ఈ యొక్క శతాధిపతి యొక్క లక్షణాలను అనుసరిద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి. నాయనా, ఈ శతాధిపతిని గురించి నేర్చుకున్నాం తండ్రి. అతను ప్రభా పొరుగువాడిని ప్రేమించాడు దేవా. అతనికి సమస్య వచ్చినప్పుడు వేడుకున్నాడు దేవా. నాయన సమాజం కోసం కూడా ఆలోచించాడు, సమాజ మందిరాలను కట్టించాడు దేవా. నాయన ప్రభువా తండ్రి లోబడి ఉన్నాడు, తగ్గించుకున్నాడు దేవా. నాయన అలాగే ప్రభువా నాయన ప్రభువా ఆయన ఏది కోరుకున్నాడో అది పొందుకున్నాడు. మా జీవితాల్లో కూడా ప్రభువా తండ్రి మేము అనుసరించి పొందుకోవడానికి నీ కృప దయచేయమని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు ఈ వాక్యం వెళ్తుందో, ఎంతమంది బిడ్డలు ప్రభువా తండ్రి బిడ్డలకి క్షేమకరంగా ఆత్మీయ మేలుకరంగా ఉండటానికి దేవా నాయన ఈ కార్యక్రమాన్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దేవానాయన ఆర్థికంగాను, దేవానాయన ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల్లో బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ఆమేన్.